హాయ్ ఫ్రెండ్స్, గోగిశెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్. యాంగర్ మేనేజ్మెంట్ ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా నియంత్రించాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఇక్కడ యాంగర్ మేనేజ్మెంట్లో మనకి అసలు మన కోపం ఎందుకు వస్తుంది, మనకి కోపం ఎందుకు వస్తుంది అనేది ముందు తెలుసుకుంటే ఆ కోపం రాకుండా ఎలా ఉండాలో మనం తెలుసుకోవచ్చు. కోపం ఎందుకు వస్తుంది అంటే మనకు నచ్చిన పని నచ్చినట్టు అవ్వకపోవటం, మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసింది జరగకపోవటం, మనం ఏదైతే కావాలనుకున్నది దొరక్కపోవటం, అలా మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసింది దొరకనప్పుడు మనకి కోపం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది చెయ్యాలన్నప్పుడు అది చేయకపోతే మన కోపం వచ్చింది, మనం అన్నమాట వాళ్ళు వినకపోతే మన కోపం వస్తుంది. మనం ఎప్పుడు మన మాట ఎదుటి వాళ్ళు వినాలి అని అనుకోవటం వల్ల ఎదుటి వాళ్ళు విననప్పుడు మన కోపం వస్తూ ఉంటుంది. అట్లా రకరకాలుగా మనకి రకరకాల సిచ్యువేషన్లో మన కోపం వస్తూ ఉంటుంది అన్నమాట. కోపం ఎందుకు వస్తుంది అంటే ఆ మైండ్ సెట్ని అక్కడ జరిగిన దాన్ని యాక్సెప్ట్ చేయకపోవటం వల్లనే మనకు కోపం వస్తుంది అనేది తెలుసుకోవాలి. అక్కడ జరిగిన రిజల్ట్ని మనం దాన్ని యాక్సెప్ట్ చేయకపోవటం వలన, కానీ నేను ఇది అనుకున్నాను అది జరగలేదు అనుకున్నప్పుడు కోపం ఎక్కువ వస్తుంది. నేను ఇది చేయమన్నాను నువ్వు చేయలేదు అన్నప్పుడు కోపం వస్తుంది. నాకు ఇది కావాలి ఇది తేలేదు అన్నప్పుడు కోపం వస్తుంది. అంటే కండిషనల్గా ఒక దాని మీద ఎప్పుడు ఒకే అభిప్రాయంతో ఉన్నప్పుడు కోపం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ నిజంగా ఏంది, మనకి అక్కడ రిజల్ట్ అనేది మన చేతుల్లో ఉండదు. మనం చెప్పినంత మాత్రాన అక్కడ అంత రిజల్ట్ రావాల్సిన అవసరం ఉండదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఎంత ఎక్స్పెక్ట్ చేసామో అంత అక్కడ ఉండకపోయినా అక్కడున్న రిజల్ట్ని బట్టే మనం రిసీవ్ చేసుకుని ఆ రిజల్ట్ని మనం యాక్సెప్ట్ చేసి ఆ రిజల్ట్ని మనం రిసీవ్ చేసుకున్నప్పుడు మనం కోపం తగ్గించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. మన కోపం వచ్చినప్పుడు బాడీలో ఎడ్రినలిన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి బాడీ మొత్తం షివరింగ్ వచ్చేసి చెమటలు పట్టి బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి హార్ట్ బీట్ పెరిగి కాళ్ళు చేతులు వణికిపోతూ ఇట్లా స్ట్రెస్ ఎక్కువైపోతూ ఉంటుంది అన్నమాట కోపం వచ్చినప్పుడు. కాబట్టి ఆ కోపాన్ని రానియకుండా ఉండాలి అంటే మనం ఎక్స్పెక్ట్ చేసింది అక్కడ లేకపోయినా అక్కడ జరిగిన దాన్ని మనం యాక్సెప్ట్ చేసి నార్మల్గా ఉంటే ఇంకో వర్క్లోకి డైవర్ట్ అయినప్పుడు మనం ఎప్పుడు ఆ ఎక్స్పెక్ట్ చేసింది రానప్పుడు వచ్చిన దాన్ని రిసీవ్ చేసుకుంటే, మనం యాక్సెప్ట్ చేసినప్పుడు జరిగిన దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు మన కోపం వచ్చే పరిస్థితులు చాలా తగ్గిపోతాయి. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకు నచ్చిన వ్యక్తి మనతో పరిచయం లేకపోయినా, మనం చేయాల్సిన వర్క్ ఇన్ టైంలో కంప్లీట్ కాకపోయినా, మనం ఎవరికన్నా ఆర్డర్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి రిజల్ట్ రాకపోయినా, నువ్వు ఇది చేయాల్సింది అన్నప్పుడు అక్కడ చేయకపోయినా, ఇలాంటివన్నీ మనం యాక్సెప్ట్ చేసి ఎంతవరకు చేస్తే అంతవరకు, ఎంతవరకు ఉంటే అంతవరకు, ఏది రిజల్ట్ వస్తే దాన్ని ప్రస్తుతానికి మనం యాక్సెప్ట్ చేసినప్పుడు కౌంటర్గా మాట్లాడకుండా ఉంటే మన కోపం రాకుండా తగ్గించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి యాంగర్ మేనేజ్మెంట్ని ఎలా సెట్ చేసుకోవాలి అంటే, మనం ఎక్స్పెక్ట్ చేసింది లేకపోయినా వచ్చిన దాన్ని యాక్సెప్ట్ చేస్తే మన కోపం వచ్చేది తగ్గుతాయి. కోపం వచ్చే మార్గాలు తగ్గి నార్మల్ ఉండే స్టేజ్కి వస్తాం. కాబట్టి మనం ఇక్కడ కోపం వచ్చినప్పుడు బాడీలో జరిగే ప్రక్రియ తెలుసుకోవాలి. కోపం రాకుండా ఉండాలి అంటే మనం వచ్చిన దాన్ని యాక్సెప్ట్ చేయాలనేది కూడా తెలుసుకుంటే మనం యాంగర్ మేనేజ్మెంట్ ఈజీగా రీసెట్ చేసుకోవచ్చు అనేది గుర్తుపెట్టుకోవాలి.